ఈ ధనుర్మాసం, మార్గశిర మాసం 2 ఒకటేనా? లేకపోతే తేడా ఏదైనా ఉందా? ఉంది అమ్మ. ధనుర్మాసము, మార్గశిర మాసం. మార్గశిర మాసం అనేది ఏదైతే ఉందో ముఖ్యంగా మనం ఏం చెప్తామంటే అది చాంద్రమానానికి సంబంధించినటువంటి మాసాలు. అందులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనం చెప్పిన ప్రతి ఒక్క మాసం శ్రావణ మాసము, భాద్రపద మాసము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసం ఇవన్నీ కూడా నక్షత్రముతో మొదలవుతాయి. నక్షత్రం శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వచ్చినందువలన శ్రావణ మాసముగా చెప్పుకున్నాం. అలాగే కార్తీక మాసం కృత్తికా నక్షత్రంలో ఆ యొక్క వచ్చే పౌర్ణమి రావడం వలన ఆ మాసాన్ని మనం కార్తీక మాసంగా చెప్పుకున్నాం. అలాగే మార్గశిర మాసం మృగశిర నక్షత్రంలో ఈ యొక్క పౌర్ణమి రావడం వల్ల మార్గశిర మాసం అని చెప్తాం. మరి మార్గశిర మాసాన్ని ఇలా చెప్తాం. కానీ ధనుర్మాసము మనం చెప్పే వాటిల్లో ధనుర్మాసం అనేది 12 మాసాలలో రానే రాదు. ఓకే. అవి ఎందుకంటే చాంద్రమాన పద్ధతిలో మనం చేస్తాం కాబట్టి అందులో ధనుర్మాసం అనేది ఉండదు. కానీ సూర్య పద్ధతిని అంటే సూర్యోదయాన్ని పాటించి చేసేటటువంటి సూర్యుడు ఉదయించినప్పుడు ఏ రాశిలో ఉదయించాడో దాన్ని తీసుకొని ఈ యొక్క మాసాన్ని ఏర్పాటవుతున్నాము. అది ఎలా అంటే మనకు ఇప్పుడు ధనుర్మాసము ధనస్సు రాశిలో సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క మాసాన్ని ధనుర్మాసంగా చెప్పబడుతుంది. తర్వాత మనకు మకర సంక్రాంతి అని చెప్తాం. మకర సంక్రాంతి అంటే అక్కడ కూడా చూడండి మకర రాశిలో సూర్యుడు ఉదయించడం మొదలవుతాడు కాబట్టి ఆ యొక్క మకర సంక్రాంతిగా చెప్పబడుతుంది. ఇవి సూర్యోదయాన్ని పాటించి చేసేటటువంటి మాసాలు వచ్చేటటువంటి మాసాలను చెప్పుకోవచ్చు. నక్షత్ర ప్రమాణంగా వచ్చేటువంటి చాంద్రమానం అయితే ఇది ఏదైతే రాశిపరంగా వచ్చేటటువంటి మాసాలన్నీ కూడా ఈ యొక్క సూర్యమాన పద్ధతిగా చెప్పబడతాయి. అందుకని మార్గశిర మాసము ధనుర్మాసము 2 వేరువేరుగా అని చెప్పారు.